నిర్వహణ క్షేత్రస్థాయి అధికారులకు భారంగా మారింది. ఐసీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపడతామని, అయితే నిర్వహణకయ్యే ఖర్చుల కోసం నిధులేవి అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల సంఖ్య ఆధారంగా మండలానికి 5 నుంచి 10 లక్షల చొప్పున అవసరమవుతున్నాయి. గ్రామ పంచాయతీలకు గత 2 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడం లేదు. దీనికి తోడు అధిక శాతం మండల పరిషత్లలో జనరల్ ఫండ్ కూడా లేకపోవడంతో ఎన్నికల ఏర్పాట్లకు ప్రస్తుతం నిధుల కటకట నెలకొంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణ ఖర్చులను మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. నామినేషన్ల స్వీకరణ మొదలు పోలింగ్ ఫలితాల వెల్లడి వరకు అయ్యే ఖర్చులకు నిధులు రాకపోవడంతో వాటిని ఎలా భరించాలో అర్థం కావడం లేదనే ఆందోళన కింది స్థాయి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకొచ్చేందుకు వాహనాల అద్దెలు, పంచాయతీలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కోసం రవాణా ఛార్జీలు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి భోజనాలు తదితర ఖర్చులకు డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ల పరిధిలో నిధులలేమి, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ కోసం మంజూరైన నిధులను 100% ఒకేసారి విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనకు ఎంపీడీఓలు విజ్ఞప్తి చేశారు.